బిహేవియర్ మారింది. అంటే లేని దాన్ని మనం యాడ్ చేస్తున్నాం. దానిని సిహెచ్ మోడ్ అనే కమాండ్ ఉపయోగిస్తున్నాం అంతే. ఇది ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్కి, అదర్స్ మొత్తానికి అందరికి ఇవ్వాలంటే ఇది. గ్రూప్స్ అంటే ఏంది సార్? ఏదైనా సరే ఇప్పుడు ఒకటి ఉన్నారు, ఒక యూజర్స్, వీళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, 1 2 3 4 5 6 ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తాను, వీళ్ళందరూ డెవలపర్స్, డెవలప్మెంట్ టీమ్. వీళ్ళందరూ టెస్ట్ ఇంజనీర్స్, టెస్టర్ టీమ్. సో నేనేం చేస్తాను, టెస్టర్ అందరినీ ఒక గ్రూప్లో జాయిన్ చేస్తా. దట్ ఈస్ గ్రూప్ 1, దట్ ఈస్ క్యూఏ గ్రూప్. అంతే. నేను డెవలపర్స్ అందరు ఉన్నారు, వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తా. దట్ ఈస్ డెవలప్మెంట్ గ్రూప్. అర్థమైంది? అది గ్రూప్ 2. గ్రూప్ 1 ఏమో క్యూఏ, గ్రూప్ 2 ఏమో డెవలప్మెంట్. ఇట్లా ఈ మాదిరిగా. ఓకే ఓకే, వాళ్ళు సర్వర్లో యాక్సెస్ చేసుకోవాలి, సర్వర్లో ఉన్న ఫైల్ యాక్సెస్ చేసుకోవాలంటే ఎస్. ఇదేమో గ్రూప్ 1, ఇది గ్రూప్ 2. సో రెండు గ్రూపులను కలిపి మనం జిఆర్ఓ యూపీఎస్ అనొచ్చు, గ్రూప్స్ అనొచ్చు. ఓకే ఓకే, గ్రూప్స్. గ్రూప్స్ అంటే మల్టిపుల్ గ్రూపులు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను గాన గ్రూప్స్ అనే దానికి డబ్ల్యూ కమాండ్ యాక్సెస్ ఇచ్చాను అనుకోండి. అంటే ఎట్లా ఇవ్వాలా? సిహెచ్ మోడ్ G+W అంతే. ఫోల్డర్ 1 అని ఇచ్చేస్తే ఏమైంది తెలుసా? అప్పుడు గ్రూప్స్ అంటే ఏంది తెలుసా? ఫస్ట్ గ్రూప్కి వస్తుంది, సెకండ్ గ్రూప్కి వస్తుంది. ఇది స్టోరీ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ వల్ల. ఆ సిహెచ్ మోడ్ జి అని రాయడం వల్ల గ్రూప్స్ అని అర్థం చేసుకోవాలి మనం. సిహెచ్ మోడ్ జి అంటే గ్రూప్స్. పర్టికులర్గా గ్రూప్కి లేదా లేదు. సిహెచ్ మోడ్ గ్రూప్స్ జి అని రాసామంటే అన్ని గ్రూప్స్కి. ఎన్ని గ్రూప్స్? ఈ లైనెక్స్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో అన్ని గ్రూప్స్కి డబ్ల్యూ యాక్సెస్ వస్తుంది ఈ ఫోల్డర్ మీద. అన్ని గ్రూప్స్ అనాదానికి ఇది సిహెచ్ మోడ్ వాడాం. ఆ, అందరు యూజర్స్ అనేదానికి సిహెచ్ మోడ్ రాసి O+W రాసాం ఫోల్డర్ 1. ఇక అందరు యూజర్స్, లైనెక్స్లో ఉన్న యూజర్స్ అందరికీ ఫోల్డర్ మీద డబ్ల్యూ యాక్సెస్ వస్తుంది. లైనెక్స్లో ఉన్న గ్రూప్స్ మొత్తానికి ఫోల్డర్స్ మీద డబ్ల్యూ యాక్సెస్ వస్తుంది. ఇది యాక్చువల్ స్టోరీ. అయితే ఐ వాంట్ టు బ్రేక్ దిస్ నేచర్. ఈ నేచర్ నాకొద్దు. అంటే నేనేమనుకుంటున్నానంటే పర్టికులర్గా ఒక గ్రూప్ 1కే ఈ డబ్ల్యూ యాక్సెస్ ఇవ్వాలి. పర్టికులర్గా ఒక పర్టికులర్ యూజర్కే ఈ డబ్ల్యూ యాక్సెస్ ఇవ్వాలి. పర్టికులర్ అన్ని గ్రూప్స్ వద్దు, అంతమంది యూజర్స్ వద్దు. అప్పుడు వచ్చింది సెటఫ్ఎస్సిఎల్. ఓకే, ఎస్, అప్పుడు సెటఫ్ఎస్సిఎల్. ఇందులో పెద్ద విషయం ఏమీ కనపట్ల నాకు. సెటఫ్ఎస్సిఎల్ అనేది ఏంటంటే ఇండివిజువల్గా యూజర్స్కి, ఇండివిజువల్ గ్రూప్స్కి పర్మిషన్ ఇవ్వడానికి వచ్చిందే సెటఫ్ఎస్సిఎల్ అంతే. ఈ సెటఫ్ఎస్సిఎల్ రాసి -M రాసి, అంటే ఉన్న డీటెయిల్స్ మాడిఫై చేసి -M రాసి, UN రాసి, బాను అంతే. యూజర్ బాను RWX అయిపోయింది. ఏది ఫోల్డర్ అంతే అయిపోయింది. దిస్ ఇస్ వాట్ ఇండివిజువల్గా ఒక బానునే కన్సిడర్ చేస్తున్నాను నేను ఇక్కడ. గతంలో ఏంది O+W అని చెప్పా. O+W అని అదర్స్ మొత్తం అవుతారు. ఇక్కడ అట్లా కాదు, ఒట్టి బానునే. అట్లా అలా కాకుండా గ్రూప్స్కి ఇవ్వాలంటే సెటఫ్ఎస్సిఎల్. ఏం లేదు, మనం చదివే దాంట్లో లోపం అంతే. కాన్సన్ట్రేషన్ ఉండాలి, చదవాలి జాగ్రత్తగా, సబ్జెక్ట్ అర్థమైంది. అవన్నీ నిన్న చేసాము చక్కగా. క్లాసు చూడండి, మీకు అర్థమైంది ఈజీగా. అది సెటఫ్ఎస్సిఎల్ గొడవ. అదే దాని లోపల మనం అనే కమాండ్ ఉపయోగిస్తే ఏమైంది అంటే, అనే ఆప్షన్, అనే ఫ్లాగ్ ఉపయోగిస్తే మనకి నార్మల్గా ఫ్లాగ్ వాడితే ఏదైతే ప్రాజెక్ట్ అని రాసావో ఆ ప్రాజెక్ట్కే అప్లై అయ్యింది. అలా కాకుండా ప్రాజెక్టు యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్స్ కూడా అప్లై అవ్వాలి ఏసీఎల్స్ అంటే అప్పుడు వాడతాం. ఎస్, ఎలా వాడతాం? -RAM బాను రాసి RWX రాస్తాం. అప్పుడు జస్ట్ సింగిల్ టేక్లో ప్రాజెక్ట్ 1 అని రాస్తా అంతే. ప్రాజెక్ట్ 1 నేను ఎప్పుడైతే రాశానో ప్రాజెక్టులు ఉన్న ఫైల్స్ ప్రాజెక్ట్కి మొత్తం RWX వస్తుంది. ఇది విషయం. ఇంతే. RM ఇస్తే కాదు అని ఇస్తే ఓన్లీ నువ్వు ఏదైతే పర్టికులర్గా ప్రాజెక్ట్ మెన్షన్ చేసావో దానికి ఇస్తుంది. అలా కాదు, నేను ఒకే ఒక సింగిల్ ఫైల్కి పర్మిషన్ ఇవ్వాలి భాను అనే వ్యక్తికి అంటే అప్పుడు ఇట్లా రాయాలి. ఎస్, ఎట్లాగా? సెటఫ్ఎస్సిఎల్ -M U తర్వాత ఎస్ భాను
ఆ తర్వాత ఆర్డబ్ల్యూఎక్స్ ప్రాజెక్ట్ వన్. ప్రాజెక్ట్ వన్లో ఉన్న ఏ ఫైల్కి ఇవ్వాలా అంటే ఫైల్ వన్. ఇది స్టోరీ. సో ఈ మాదిరిగా అంటే ఫైల్ వన్ అనే దానికి ఆర్డబ్ల్యూఎక్స్ యాక్సెస్ వస్తుంది. ఎవరికి? బాను అనే యూజర్కి. ఎందులో ఉన్న ఫైల్ అది? ప్రాజెక్ట్ వన్లో ఉన్న ఫైల్ అది. అందుకోసం ప్రాజెక్ట్ వన్ రాసి ఫార్వర్డ్ స్లాష్ ఫాల్వ్ అని రాసి ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. మెయిన్ ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రాజెక్ట్ వన్ లోపల ఉన్న ఫైల్కి ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది, అంతేగాని ప్రాజెక్ట్కి కాదు. నో వే. ఆ ప్రాజెక్ట్ వన్లో ఫైల్ వన్ ఉంది, దానికి ఆర్డబ్ల్యూఎక్స్ అప్లై చేయమ్మా లైనెక్స్ అని చెప్తున్నా త్రూ సెట్ఎఫ్ఎస్ఎల్ కమాండ్ ద్వారాగా. ఎవరు ఆ వ్యక్తి? బాను. అట్లా కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్కి అప్లై చేయొచ్చు. చెయ్యి. సెట్ఎఫ్ఎస్ఎల్ రాసి సేమ్ ఎం రాసి జీ, జీ అంటే గ్రూప్, జీ రాసి గ్రూప్ వన్ ఆర్డబ్ల్యూఎక్స్. ఓకే, గ్రూప్ ఆఫ్ పీపుల్కి ప్రాజెక్ట్ వన్ రాసి మళ్ళీ ఫైల్ వన్ రాసాయి. ఎస్ ఎస్. ఇప్పుడు ఏమైంది? గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫైల్ వన్ యాక్సెస్ అయింది. ఆ యాక్సెస్ కూడా ఎలాగా? RWX మొత్తం. ఇదేమో గ్రూప్కి, ఇదేమో ఫైల్కి. సారీ, ఇదేమో యూజర్కి, ఇదేమో గ్రూప్కి. అట్లా ఏ ఫైలు? ఫైల్ వన్నే. ఫైల్ వన్కి ఒకలాంటి యాక్సెస్, గ్రూప్ వన్కి ఒకలాంటి యాక్సెస్ ఉంది, బాను యూజర్కి ఒకలాంటి యాక్సెస్ ఉంది. లేదు లేదు, బానును కూడా గ్రూప్లో యాడ్ చేసుకొని ఇచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు గ్రూప్ వన్లో కూడా బాను ఉంటే ఇక బానుకి ఇవ్వాల్సిన అవసరం లే, డైరెక్ట్ గ్రూప్ వన్కి ఇస్తే చాలు, పర్మిషన్స్ యాక్సెస్ అవుతాయి. ఇది మనం నేర్చుకోవాల్సింది. తీసేయడానికి ఎక్స్ వాడాలా. ఎక్స్ అంటే తీసేయడానికి ఎక్స్ అంటే ఎక్స్ రాసామనుకో, ప్రాజెక్ట్ వన్ రాశాను అనుకోండి, అప్పుడు ఏమైంది? ప్రాజెక్ట్ వన్లో ఏదైతే ఉందో ప్రాజెక్ట్ వన్కి సంబంధించింది మాత్రమే డిలీట్ అయింది. ఏది? ఏసీఎల్స్ డిలీట్ అవుతాయి ఎక్స్ ఇస్తే. లేదు లేదు, ప్రాజెక్ట్ వన్ ప్లస్ ప్రాజెక్ట్ లోపల ఉన్న ఫైల్స్ కూడా ఏసీఎల్స్ తీసేయాలి అంటే ఆర్ఎక్స్. ఆర్ రాసి ఎక్స్ రాయాలి. ఆర్ఎక్స్ రాస్తే ప్రాజెక్ట్ వన్ ఫైల్స్ అండ్ ప్రాజెక్ట్ వన్ ఆల్సో. ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ మీద యాక్సెస్ తొలగించబడుతుంది, దాని లోపల ఉన్న ఫైల్స్ మీద యాక్సెస్ తొలగించబడుతుంది. ఇప్పుడు ఎక్స్ ఇస్తే, ఎక్స్ ఇస్తే అది ఆర్ఎక్స్ ఇస్తే ఫోల్డర్ ప్లస్ ఫైల్స్. ఆర్ తీసేస్తే ఓన్లీ, ఆర్ తీసేస్తే ఎక్స్ రాస్తే ఓన్లీ ఫోల్డర్ మాత్రమే అని అర్థం. అదే ఆర్ఎక్స్. అంటే ఏసీఎల్స్ రిమూవ్ చేయాలనుకుంటే ఆర్ఎక్స్. అట్లా ఆ మాదిరిగా మనం వర్కౌట్ చేయాలి. అదే మాదిరిగా మనం చూస్తే ఇక్కడ బి అనే ఆప్షన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. బి అంటే బ్యానిష్. ఈ బ్యానిష్ అంటే ఏంటి అంటే మనం యాక్చువల్గా ఇవన్నిటిని తొలగిస్తాం, తీసేస్తున్నాం, కానీ అసలు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక ఫోల్డర్ ఉంది, ఎవరెవరికి ఏ యాసియల్స్ ఇచ్చామో ఏంటో నాకైతే తెలియదు. అందుకోసం నేనేం చేస్తానంటే అసలు ఈ ఫోల్డర్ మీద మొత్తం ఏసీఎల్స్ రిమూవ్ చేయి అని వచ్చింది ఆప్షన్ నాకు. ఫోల్డర్ల మీద అసలు ఏసీఎల్సే ఉండకూడదు, రిమూవ్ చేయి అంటాడు వాడు. ఓకే, అసలు ఎవడెవడికి ఏసీఎల్స్ ఏందో నాకు ఈ గొడవ అంతొద్దు, అసలు ఈ ఫోల్డర్ మీద ఏసీఎల్స్ అనేది తీసేసేయి. తీసేసేసి అన్నప్పుడు అప్పుడు బి, బ్యానిష్. అప్పుడు కంప్లీట్గా ఏసీఎల్స్ ఈ ఫోల్డర్కి రిమూవ్ జరుగుతుంది. అది బ్యానిష్, బి బి. అది ఎలా చేస్తారు? అది కూడా అంతే, సెట్ఎఫ్ఎస్ఎల్ రాసి వాటి గొడవ ఏంటి? స్పెషల్ పర్మిషన్స్ గొడవ, బ్యానిష్ అవన్నీ తీసి పక్కన పెడితే మొత్తం బ్యానిష్లో కూడా చూడండి, ఒక ఫోల్డర్ ఉంది, ఒక ఫోల్డర్ ఉంది. ఫోల్డర్కి రిమూవ్ ఏసీఎల్స్ అన్నాడు వాడు. రిమూవ్ ఏసీఎల్స్. హౌ కెన్ యూ రిమూవ్ ఏసీఎల్స్ కంప్లీట్లీ ఫర్ ఏ ఫోల్డర్ అన్నాడు. హౌ కెన్ యూ రిమూవ్ ఏసీఎల్స్ ఫర్ ఏ ఫోల్డర్ కంప్లీట్లీ అన్నాడు. అప్పుడు నువ్వు చెప్పాలా, బాబు విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యానిష్ ఆప్షన్ ఐ కెన్ ఏబుల్ టు రిమూవ్ ఏసీఎల్స్ ఇమీడియట్లీ ఓన్లీ ఏ పర్టికులర్ ఫోల్డర్. ఒక పర్టికులర్ ఫోల్డర్కి మనం ఏసీఎల్స్ని రిమూవ్ చేయొచ్చు. ఏది? బ్యానిష్ ఉపయోగించి. ఎట్లా రాయాలి అది స్టేట్మెంటు? సెట్ ఎఫ్ఎస్సిఎల్ -b. అది ఎంత రాసిందే కానీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. -b రాసి మీ ప్రాజెక్ట్ పేరు ఏదో రాయండి, అంటే మీ ఫోల్డర్ నేమ్ ఏదో రాయండి. ఫోల్డర్ నేమ్ అయిపోయింది అంతే. ఇది ఇది సెట్ ఎఫ్ఎస్సిఎల్ -b, ఇది స్టోరీ అయిపోయింది. అంటే ఫోల్డర్కి రాస్తే ఆ ఫోల్డర్ మీద ఉన్న ఏసీఎల్స్ అన్ని తీసేసిద్ది. ఇది బ్యానిష్. బ్యానిష్ అంటే
ఇంగ్లీష్లో కూడా అర్థం ఏంటంటే తొలగించబడును, పూర్తిగా తొలగించబడును అని అర్థం. బ్యానిష్ అంటే BANISH, బ్యానిష్ అంటే ఇంగ్లీష్ మీనింగ్ కూడా అదే. అదే మీనింగ్ తోటి లైనక్స్లో కూడా బి రాశాడు వాడు, అంతే సింపుల్గా. ఓకే. అదే నాకు ఇంకో పర్సన్ ఏం చెప్పాడంటే రిమూవ్ ACLs ఫర్ ఏ పర్టికులర్ ఫోల్డర్ అన్నాడు. అని మళ్ళీ ఇంకోసారి ఏం చెప్పాడంటే రిమూవ్ ఏ పర్మిషన్స్ ఫర్ ఏ పర్టికులర్ ఫోల్డర్ అండ్ ఆల్సో ఇట్స్ ఫైల్స్ అన్నాడు. ఓహోహో, ఫోల్డర్కి తొలగించు మళ్ళీ ఫైల్స్ కూడా తొలగించు అన్నాడు. అప్పుడు స్టోరీ మారింది. ఓకే, అప్పుడు ఇంకేంది, ఫోల్డరు దాని లోపల ఉన్న ఫైల్స్ అంటే అప్పుడు ఆర్బి అంటే ఏంది, అయిపోయింది. రికర్సివ్ మోడ్ అంటే ఫైల్స్కి రిమూవ్ జరుగుతుంది, ఫోల్డర్స్ కూడా రిమూవ్ జరుగుతుంది, మొత్తానికి రిమూవ్ జరుగుతుంది.